అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం గెలవాలేనంటే చివరి వరకు పోరాడాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ప్రతి మనిషి జీవితంలో సక్సెస్ కావాలని కోరుకుంటాడు. తను పెట్టుకున్నటువంటి లక్ష్యాలని చేరుకోవాలని తపన పడతాడు, ఆశపడతాడు. కానీ కొన్ని సందర్భాల్లో ఆ గెలుపు కొంచెం డిలే అవుతూ ఉంటుంది, లేట్ అవుతూ ఉంటుంది. అనుకున్న సమయానికి అది సాధ్యం కాదు. కొన్ని సందర్భాల్లో ఓటమిని కూడా చవి చూడాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఇటువంటి పరిస్థితుల్లోనే మనిషి మానసికంగా స్థిరంగా ఉండగలగటం, ఓపికతో సహనంతో గెలిచేటంత వరకు పోరాటం చేయటం అనేటువంటి లక్షణాలను అలవాటు చేసుకోవాలి. ఏ మనిషి అయితే కసిగా పట్టుదలతో ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే నిలబడి పోరాటం చేస్తాడో అటువంటి వ్యక్తి మాత్రమే సక్సెస్ సాధించగలుగుతాడు. కానీ గెలుపు లేట్ అయ్యేటటువంటి క్రమంలో చాలామంది ఏం చేస్తామంటే సహనంతో ఓపికతో వేచి ఉండకుండా దాన్ని వదిలేస్తాం, క్విట్ చేసేస్తాం, వేరే లక్ష్యం వైపు వెళ్ళిపోతాం. కారణం ఏంటంటే ఇప్పటి వరకు నేను ప్రయత్నం చేశాను. పాపం చాలా హార్డ్ వర్క్ చేస్తారు చాలామంది. అది సాధించడం కోసం చాలా గట్టిగా కృషి చేస్తారు. మరి ముఖ్యంగా స్టూడెంట్స్ కూడా కొన్ని ఎగ్జామినేషన్స్ సంబంధించి అదే పనిగా రోజులో ఎంత కష్టపడాలో అంత కష్టపడినప్పటికీ కూడా ఆశించినటువంటి ఫలితం రాదు. చాలామంది ఒత్తిడికి లోనవుతారు, నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతారు. అసలు చదువునే విడిచిపెట్టేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ అది కాదు మనం చేయాల్సింది. ఏదైనా మనం గట్టిగా అనుకున్నామనంటే అది సాధించడానికి కొంచెం సమయం పట్టినా ఓపికతో సహనంతో ఉండగలగటం అనేది అలవాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అనేది సాధించగలుగుతావు. చాలా సందర్భాల్లో మనకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎవరో మనకి సహాయం చేస్తారని, ఎవరో మనకి ఉపయోగపడతారని, వాళ్ళ వల్ల మనం ఈ సక్సెస్ని సాధించవచ్చు అని అనుకుంటూ ఉంటాం. కానీ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఎవరు ఎవరితోనూ పూర్తిగా ఉండరు, ఉన్నట్టు నటిస్తారంతే. ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి పోరాటం వాళ్ళది. ఎవరైనా మనకి స్ఫూర్తిగా నిలబడినా, ఎవరైనా జీవితాలు మనం స్ఫూర్తిగా తీసుకున్నా అది మనం కష్టపడడానికి వరకే ఉపయోగపడుతుంది తప్పించి అంతకు మించి వాళ్ళు మనకు సహాయం చేయడానికి, అంతకు మించి వాళ్ళు మన గెలుపులో వాళ్ళ భాగస్వాములు అవ్వడానికి అవకాశం అనేది ఉండదు. మన కష్టం, మన పోరాటం మనమే పడాలి, మనమే సాధించుకోవాలి. అందుకనే పోరాటము మనదే, గెలుపు కూడా మనదే. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరి మీద ఆధారపడకుండా నీ అంతటా నువ్వుగా సక్సెస్ని సాధించడానికి అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాలని, అవసరమైనటువంటి నైపుణ్యాలని మనమే పెంచుకోవాలి. గెలుపు అంటారా, నువ్వు గనక ప్రయత్న లోపం లేకుండా నిరంతరం కష్టపడి కనుక పనిచేస్తే ఆ లక్ష్యం చేరుకోవడం కోసం కావలసినంత సమయాన్ని నువ్వు వెచ్చించి కనుక ప్రయత్నం చేస్తే ఈరోజు కాకపోతే రేపైనా గెలుపు ఖచ్చితంగా వస్తుంది. కానీ ఆ గెలుపు వచ్చేటంత వరకు మనం పోరాటం చేయడం అన్నది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మానకూడదు. ప్రయత్నం కనుక చేస్తే, నిరంతర ప్రయత్నం చేస్తే, నిరంతరం నిన్ను నువ్వు మార్చుకునేటువంటి ప్రయత్నం కనుక చేయగలిగితే ఖచ్చితంగా గెలుపు అనేది దానంతట అదే వస్తుంది. కొన్ని సందర్భాల్లో మనం ఈ ప్రయత్నంలో కొన్ని చాలా ఇష్టమైనటువంటి వాటిని మనం వదులుకోవాల్సి వస్తుంది. వాటిని వదులుకోవడానికి మనం సిద్ధపడాలి. అది ఎంత కష్టమైనా సరే, అది ఎంత మనని ప్రేరేపిస్తున్నా, తన వైపు లాక్కునే ప్రయత్నం చేస్తున్నా దాని నుంచి దూరంగా జరగడానికి మనం ప్రయత్నం చేయాలి. తిరిగి చూసేటటువంటి ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. అలా చేసినప్పుడు మాత్రమే నువ్వు గెలుపు వైపు సాగిపోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ ఆకర్షణలకు లోనే, అది వస్తువు అయి ఉండొచ్చు లేదా మనిషి అయి ఉండొచ్చు, ఈ బంధాలని మనం ఎక్కడ కట్ చేసుకోవాలో అక్కడ కట్ చేసుకోవాల్సిందే. చాలామంది అనుకుంటూ ఉంటాం వీళ్ళు చివరి వరకు మనతోనే ఉంటారని. కానీ అలా జరిగేటటువంటి అవకాశం లేదు. జీవితమే శాశ్వతం కాదు. ఈ బంధాలు ఎందుకు శాశ్వతంగా ఉంటాయి, ఈ స్నేహాలు ఎందుకు శాశ్వతంగా ఉంటాయి? ఖచ్చితంగా ఏదో ఒక రోజు విచ్ఛిన్నవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ వాస్తవాన్ని కూడా మనం గ్రహించాలి. నువ్వు చనిపోతావని నీకు తెలుసు, నేను చనిపోతానని నాకు తెలుసు. అయినా పోరాటం ఆపట్లే కదా. బ్రతికినంత వరకు ఏం చేయాలో, మనం ఏదై సాధించాలనుకుంటున్నామో, మన జీవిత లక్ష్యాన్ని ఏం పెట్టుకున్నామో దానివైపు మనం సాగిపోవాల్సిందే. కొన్ని వాస్తవాలను మనం అంగీకరించాలి. అది జరుగుతుంది కదా అని చెప్పి ఊరకనే కూర్చుంటే ఏది కూడా ముందుకెళ్ళడానికి అవకాశం అనేది లేదు. కాబట్టి గెలుపు కొంచెం లేట్ అయినా కంగారు పడకండి. ఏదైనా మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ప్రయత్నం చేసినప్పుడు ఆ లక్ష్యం చేరుకునేటంత వరకు నిలబడగలగడం అనేది, కలబడగలగడం అనేది మనం తెలుసుకోగలగాలి. అంతేగాని వెంటనే లక్ష్యాలను మార్చుకొని వెంటనే నువ్వు చేస్తున్నటువంటి పని ఆపేసి మరొకటి మొదలుపెట్టినా అది సాధించడానికి చాలా సమయం పడుతుంది. అందుకని ఓపిక పట్టండి, సహనంతో ఉండండి.
నిరంతర ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితులను విడిచిపెట్టకండి. అదే పనిగా ప్రయత్నం చేస్తూ ఉంటే పట్టుదలగా, అంటే సమస్యలు ఎప్పుడొచ్చినా నిలబడగలడం అనేది నేర్చుకోగలగాలి. కష్టాలు వచ్చినప్పుడు నిలబడడం నేర్చుకోగలగాలి. ప్రతి సమస్య వెనక ఒక అవకాశం ఉంటుంది, ప్రతి కష్టం తర్వాత ఒక సుఖం ఉంటుంది. ఈ వాస్తవాన్ని మనం గ్రహించగలిగి ఆ పీరియడ్ని కనుక మనం ఓపిక పడితే, కష్టంలో ఉన్నటువంటి సమయాన్ని ఓపికతో సహనంతో భరించగలిగితే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అనేది సాధించగలుగుతావు. ఈ ఓపిక సహనాన్ని విడిచిపెట్టేస్తేనే మనం ఏమి కూడా సాధించలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతాం. కాబట్టి జీవితం నీది, గెలుపు నీది. కాబట్టి పోరాటం కూడా నీదే. ఎవరు సహాయం చేయరు, సహాయం చేస్తున్నట్లు కొంతమంది నటిస్తారు. కొంతమంది సహాయం చేసినా ఎంతవరకు సహాయం చేయాలో అంతవరకు ఉంటుంది తప్పించి అది చివరి వరకు ఉంటుందని కూడా నువ్వు ఆశించడం తప్పే అవుతుంది. అందుకని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడానికి, నీ గెలుపు నీదే బాధ్యత, నీ ఓటమి నీదే బాధ్యత. ఈ గెలుపు ఓటములకి నాదే బాధ్యత అని నువ్వు ఎప్పుడైతే సిద్ధపడతావో అప్పుడు ఖచ్చితంగా నువ్వు కష్టపడడానికి అవకాశం ఉంటుంది. ప్రయత్నంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ లోపం ఉండకూడదు. నీలో ఉన్నటువంటి అవలక్షణాలు ఏదైనా ఉన్నట్టయితే అది ఒక్కొక్కటి వదిలించుకోవడానికి ఖచ్చితంగా నువ్వు ప్రయత్నం చేయాలి, కష్టపడాలి. ఏదైతే నీకు బాగా ఇష్టమైందో అది నీ గెలుపుకి ఒక అడ్డంకిగా మారేటటువంటి అవకాశం కూడా ఉంది. ఏదే బంధాన్ని అయితే నువ్వు ఎక్కువగా కోరుకుంటున్నావో ఆ బంధం నీ గెలుపుకి అడ్డంకి అయ్యేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఈ వాస్తవాన్ని కూడా గ్రహించి ఏది నీ గెలుపుకి అడ్డుకుంటుంది, ఏది నువ్వు సక్సెస్ కాకుండా నిన్ను ఆపుతుంది అన్నది నువ్వు తెలుసుకొని వాటిని కంట్రోల్ చేసుకొని ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అనేది సాధించగలుగుతావు. అందుకని కొంచెం సక్సెస్ లేట్ అయినా మీరు కంగారు పడకండి, ఓపికతో ఉండండి. కొంతమంది వెంటనే ఫలితాలు కావాలని ఆశిస్తారు. వెంటనే ఫలితాలు రావడం అనేది సాధ్యం కాదు. వచ్చినా ఆ ఫలితాలు ఎంతో కాలం నిలబడవు. ఎవరైతే కష్టపడి సంపాదించుకుంటారో, ఎవరైతే గెలుపు కోసం నిరంతరం ప్రయత్నం చేస్తారో వాళ్ళు మాత్రమే గెలుస్తారు. ఓటమికి ఎట్టి పరిస్థితులను అంగీకరించకండి. గెలిచేటంత వరకు నిరంతరం పోరాటం చేయండి. అది ఏ రంగమైనా సరే, చదువుకున్నటువంటి స్టూడెంట్ కానీ, ఒక వ్యాపారస్తుడు కానీ, ఒక ఉద్యోగస్తుడు కానీ, లేదా ఏ రంగంలోనైనా నువ్వు ప్రతిభ కనబరిచి ముందుకు వెళ్ళాలి, ఎదగాలి నువ్వు తాపత్రయపడుతున్నావో ఏ రంగంలోనైనా ఇదే సూత్రం. నిరంతరం కష్టపడు, గెలుపు వచ్చేటంత వరకు ఓపిక సహనంతో ఉండు. ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు అని తెలియజేస్తూ, మరి విషయాలన్నింటినీ గ్రహించి మీ రంగాల్లో కొంచెం లేట్ అయినా గెలుపు మీరు ఓపికతో ఉండండి, పట్టుదలతో ప్రయత్నం చేయండి. ఎక్కడ కూడా మీ కసిని వదలకండి. ఓటమి సమయంలోనే నిబ్బరంగా ఉండడం నేర్చుకోండి. కష్టాలు వచ్చినప్పుడే ధైర్యంగా నిలబడడం నేర్చుకోండి. ఖచ్చితంగా సక్సెస్ అనేది మీరు అందుకుంటారని తెలియజేస్తూ, ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.